ఇంత గ్రాండ్గా ఏం జరగలేదు నాకు తెలిసి. IBBFలో ఇది వస్తున్నాను సార్. ఇది ఫిబ్రవరి 23వ తేదీన మన విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో చక్కటి ప్లేస్ కూడా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, అక్కడ నిర్వహించబడుతుంది. మార్నింగ్ నుంచి కూడా వేమెంట్ జరుగుతుంది. అంటే బరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 400 మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో మిస్టర్ వరల్డ్, మిస్టర్ ఏషియాలు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో జూనియర్ నేషనల్ ఛాంపియన్లు కూడా ఉన్నారు. చక్కటి బాడీ బిల్డర్లు మన వైజాగ్ వచ్చి శరీర సౌష్ఠవం ప్రదర్శించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ 9 o'clock కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వేమెంట్, మధ్యాహ్నం వాళ్ళకి భోజన సదుపాయాలు ఉంటాయి. తర్వాత ఏమో సాయంత్రం 5 o'clock కల్లా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, ప్రదర్శన, క్రీడా ప్రదర్శన. సో రాత్రి 10-12 కల్లా, అది 11 కల్లా ముగిసిపోతుంది. అది ఇది యాక్చువల్గా ఏంటంటే 10 కేటగిరీలు ఉంటాయండి. దీంట్లో కూడా బాడీ బిల్డింగ్ కొట్టకుండా మెన్స్ ఫిజిక్ ఉంటుంది. అంటే 2 వెరైటీస్ ఉంటాయి. బాడీ బిల్డింగ్లో 10 కేటగిరీలు ఉంటాయి, ఫ్రమ్ 50 kgs to 95 above. అలాగే ఫిజిక్ మోడలింగ్లో 2 కేటగిరీలు ఉంటాయి, 165 సెంటీమీటర్స్ లోపు, 165 సెంటీమీటర్స్ పైన హైట్ ఉన్న వాళ్ళు. హైట్ని బట్టి కేటగిరైజ్ చేస్తారు. ఇది 2 రకాలుగా జరుగుతుంది. యాక్చువల్గా ఉమెన్ క్రీడాకారులు కూడా తీసుకొచ్చి ప్రదర్శన ఇప్పిద్దామని చెప్పని మేము ఆలోచిస్తున్నాం. అది కూడా కొంచెం ఈ సఫలీకృతం అయితే ఖచ్చితంగా మంచి లేడీ బాడీ బిల్డర్లు కూడా మన విశాఖపట్నంలో ఆ రోజు డెమాన్స్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. ఆంధ్రప్రదేశ్ వరకే. మనం మిస్టర్ ఆంధ్ర ఛాంపియన్ అంటే పోటీల్లో 10 డివిజన్లో వచ్చిన 10 మంది గోల్డ్ మెడల్ వేసిన అందరూ కూడా మళ్ళీ లాస్ట్ని ఛాంపియన్ పోటీ జరుగుతుంది. ఈ 10 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళకేమో ₹1,00,000. నిజంగా చాలా అర్షణీయమైన విషయం. ఈ మధ్యకాలంలో ₹1,00,000 అనౌన్స్ చేసింది ఏ అసోసియేషన్ కూడా లేదు. ఒక జాతీయ కాంపిటీషన్ తప్పించి ₹1,00,000 ఛాంపియన్కి, అలాగే సెకండ్ ఛాంపియన్కి ₹50,000, థర్డ్ ఛాంపియన్కి ₹25,000. అలాగే ప్రతి కేటగిరీలో 1, 2, 3 ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకి మొదటి స్థానానికి 5,000, తర్వాత రెండో ప్లేస్కి 3,000, థర్డ్ ప్లేస్కి ఏమో 2,000. ఇట్లా ఏంటంటే 3 ప్లేసులు. అలాగే మిగిలిన క్రీడాకారులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్, అలాగే మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కటి మంచి అవకాశం ఇది క్రీడాకారుల వాళ్ళ తాలూకా సామర్థ్యాన్ని. అలాగే రేపు ఈ ప్రదర్శనలోనే ఎన్నికైన మంచి క్రీడాకారుల్ని అంతర్జాతీయ స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళకి జాతీయ స్థాయిలో జరిగే కాంపిటీషన్లకి మంచి అవకాశం కల్పించబడుతుంది. కాబట్టి ఆ వేదిక ఇది చేస్తున్నందుకు శివగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం నేషనల్ బాడీ బిల్డింగ్ అథ్లీట్ అండ్ IBBF జడ్జ్ and world-class celebrity wellness consultant. I used to train Mr. Prabhas Garu, Allu Arjun Garu, Anushka Shetty Garu, and Venkatesh Garu, and many more. So what I am trying to convey ante bodybuilding is the mother event of all sports andi. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా, లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అని చేయాలండి. అండ్ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళలోని శారీరక, మానసిక దృఢత్వం వలన వాళ్ళు ఆర్థికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా బలపడతారని ఫ్లూయెంట్ సైన్స్ ఇది. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకుముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి, లేకపోతే యోగాకి వెళ్తానండి, లేకపోతే రన్నింగ్ చేస్తానండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు రేపు ఏమైందంటే మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ, లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్నీ ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్సర్సైజింగ్ సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు అక్కడ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయొద్దని. ఎందుకంటే మనకి ఏంటంటే మేల్స్లో అయినా ఫిమేల్స్లో అయినా అబోవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. ఇప్పుడు అందరూ డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు, BMWలు కొన్నామా, అది తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో జిమ్కి వెళ్తే మీరు అక్కడ యాక్టివిటీస్ చేస్తారు ప్రాపర్గా, దెన్ దే గైడ్ యూ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మనం అందరం అన్ని పనుల్లోని సక్రమంగా రాణించగలుగుతాం.
అండ్ ఐబీబీఎఫ్ గురించి చెప్పాలి అంటే ఐబీబీఎఫ్ లైక్ చాలా పాత ఆర్గనైజేషన్ అండి. బాడీ బిల్డింగ్ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషనే. సో వీఆర్ ఆల్ ఓల్డెస్ట్ అండి. అంటే మనం చెప్తాం కదా పాత వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మంది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే వీఆర్ వెరీ ఎథికల్ and we are very genuine. We are not focusing on the money to grab the money to through these events and so we all are the professionally settled and financially settled. మేము మా జీవితంలో ఈ క్రీడ వల్లనే ఇంత ఎత్తి ఎదిగాము. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మేము ఈరోజు ఇలా ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం. కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా చేయాలన్న సంకల్పంతో రాజుగారే కానీ మీ అందరూ ఇక్కడ కూర్చుని అందరూ అండి. So we are not coming this for the personal image or financial benefits అండి. సో మేమైనా ఈ ఆర్గనైజేషన్కి ఈ సొసైటీకి చేయాలి అండ్ మేమైనా సొసైటీని కాపాడాలి లేకపోతే మా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ని కాపాడుకోవాలన్న సదుద్దేశంతో వచ్చింది. కాబట్టి జిమ్ చేయడం వలన హార్ట్ అటాక్ రాదండి. మనల్ని మనం చూసుకోకపోవడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందండి. ప్రతి మనిషికి గుండె ఉంటుంది కదా, అది ప్రతి మనిషి గుండె రకరకాల ఏజ్లో రకరకాల పరిస్థితుల్లో వేరే వేరేగా స్పందిస్తూ ఉంటుందండి. సో దాన్ని మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. హార్ట్ సంబంధించి కానీ ఓవరాల్ బాడీ టెస్టులు చేయించుకోవాలి. జిమ్కి వెళ్ళే ముందు కూడా టెస్టులు చేయించుకొని డాక్టర్తో పర్మిషన్ తీసుకొని జిమ్ జాయిన్ అవ్వాలి. అండ్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు కూడా ఎంత ఇంటెన్స్ మన బాడీ తీసుకుంటుంది అనేది మీ కోచ్ చెప్తారు. మనం ఎక్కడో యూట్యూబ్లోనో ఏదో చూసి మన సొంత నాలెడ్జ్ వాడి చేసినప్పుడే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ మీరు చెప్పారు ఒక యాక్టర్ ఒక పొలిటీషియన్ కూడా అయిందని. బట్ అంటే బ్రదర్ ఒక 100 కేసులు చూసుకుంటే అండి ఎక్కడో 1-2 కేసులు అది జరుగుతూ ఉంటాయండి. హార్ట్ అటాక్ సపోజ్ ఒక 1000 మందికి జరిగింది అనుకోండి లాస్ట్ ఇయర్లో, అందులో 1-2 స్పోర్ట్స్ మెన్స్ ఉంటారండి. వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు లేకపోతే వేరే యాక్టివిటీ ఏదైనా చేయొచ్చు. మనం ఏంటంటే వాళ్ళ తాలూకా సోషల్ స్టేటస్ని పెట్టి మనం నోట్ చేస్తాం ఈ ఫలానా వ్యక్తికి జరిగింది కాబట్టి ఎక్కువ మందికి తెలుస్తుందండి. బట్ ఎనీహౌ మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్టే. మనం జిమ్కి వెళ్ళే ముందు డాక్టర్తో ఒకసారి సర్టిఫై చేయించుకొని వెళ్తే హెల్ప్ఫుల్ అండి. అది కార్డియో